బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రవలి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సిరిసిల్ల జిల్లాలో పర్యటించి హనుమాన్ పూజలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. భువనగిరి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. పూజలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం హనుమాన్ దీక్ష స్వాములను ఆప్యాయంగా పలంకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. దేవరకొండ నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రెవెన్యూ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఎదుల రిజర్వాయర్ నుండి సింగరాజుపల్లి, గొట్టిముక్కల, కిస్టంపల్లి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. నల్గొండ జేసీ గారికి, అదేవిధంగా నాగర్కర్నూలు జేసీ గారికి, మరి ప్రాంతంలో ఉన్న చాలా ఇరిగేషన్ సంబంధించిన సబ్జెక్టు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన రిజర్వాయర్లు ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే తూర్పు పశ్చిమ గోదావరి పూర్తి చేయాలని గొప్ప సంకల్పం ఉంది ఆయనకు. ఆ సంకల్పంలో మీ అధికారులందరి యొక్క సహకారాలు, ముఖ్యంగా మా దేవరకొండ ఎక్కువ ప్రాజెక్టు ఉన్నది నాకే. ఇప్పుడు రిజర్వాయర్లు, కెనాల్స్ మన శాయశక్తుల పనిచేస్తున్న మా ఆర్డీఓ కల్వకుర్తి గారికి, జేసీ గారికి, ఈర్వేను తర్వాత గోకారం, ఈ రెండు ప్రాజెక్ట్ నా భోజనం ఏర్పాటు చేసినా మీరందరూ కూడా భోజనం చేసుకోవాలని నా కోరిక. ఎవరు తినకుండా పోకండి, ఎందుకంటే ఆల్రెడీ 2:30 అయింది. మంచి భోజనం కూడా ఏర్పాటు చేయించాం. మంచి భోజనం చేసి మరి మీ అందరూ కూడా ఈ మీటింగ్ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రెస్ ఇంకా ముందుకు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొని ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సురేష్ గారు, రొక్కం సురేష్ గారు, కూర్చోాలి, సీట్లో కూర్చోడం, కూర్చోండి. 1 by 1 రెడీ. అమ్మా మీరు డిస్కస్ చేయకూడదమ్మా. దయచేసి అందరూ కూర్చోండమ్మా. మీ అప్లికేషన్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు అవన్నీ కూడా గౌరవ శాసనసభలో
భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోఆర్డినేటర్ సంధ్యారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజకీయ మనుగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతుందన్నారు. గాంధీ అంబేద్కర్ ఆశయాలను, సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలు మేల్కొల్పే విధంగా, ప్రజలను ఆలోచించే విధంగా, ప్రజలు మళ్ళా భారతీయ జనతా పార్టీ విధంగా తప్పు చేస్తుంది, రాజ్యాంగ నిర్మాతని అవమానిస్తుంది, గాంధీని అవమానిస్తుంది. మరి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ ప్రజలకు తీసుకెళ్ళకపోతే ఈ దేశ ప్రజలు ఇంకో విధంగా ఆలోచన సరళిని మార్చి మరి చెడు మార్గంగా ఈ దేశాన్ని పెట్టే కార్యక్రమం మరి భారతీయ జనతా పార్టీ చేస్తుంది. కాబట్టి ఈ రోజు ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఏదైతే రాజ్యాంగం ఉందో దీని మీద ఒక కార్యాచరణ తీసుకున్నామో ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం మనకు అనిపిస్తుంది జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటే ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అంటే నాకు కూడా ఏం చేయాలి, ఏం చెప్పాలి అనేది ఫస్ట్ ప్రశ్న అదే వస్తుంది. ఏంటన్నా ఈ కార్యక్రమం మనకి జనరల్గా కార్యక్రమం అంటే ఏముంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇందిరా బిల్లు ఇస్తుందా, రేషన్ కార్డు ఇస్తుందా, రుణమాఫీ చేసి గురుకుల హాస్టల్లో ఈరోజు 40% డిశ్చార్జీలు పెంచి వాళ్ళకు 2 సార్లు మటన్, 2 సార్లు చికెన్, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ సేమియా స్వీట్లు అది మన ఇంట్లో కూడా ఉంది. పాలు, బూస్ట్ గారికి పని కూడా చేసుకుంటుంది. మంచిగా పరిస్థితులు తీసుకొస్తుంది. ఏ విధంగా మతతత్వ శక్తులను ప్రేరేపిస్తుంది, ఏ విధంగా చెడు మార్గాన్ని తీసుకెళ్తుంది. ఏదైతే బాపు మరి అంబేద్కర్ చూపెట్టిన మార్గం కాదు, ఇట్లా ఇంకో చెడు మార్గాన్ని తీసుకెళ్తుంది. అది కాదు, ఇది మన మార్గం అని చెప్పేది ఈ పాదయాత్ర ద్వారా. అంబేద్కర్ చెప్పినట్టు, గాంధీ చెప్పినట్టు ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇవన్నీ కూడా సమానత్వ దిశగా సన్నబియ్యం కానీ, మరి ఎస్సీ వర్గీకరణ కానీ, బీసీ రిజర్వేషన్ కానీ, మరి రాజీవ్ యువశక్తి కానీ. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదర్శ్ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అన్నారు. ఢిల్లీలో బీసీ సభకు రాహుల్ గాంధీని తీసుకుని వస్తా, పార్లమెంట్లో బిల్లు ఆమోదింపు చేస్తా అని అన్నాడు. కానీ వీళ్ల పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి కూడా ధర్నాకు రాలేదని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మరుసటి రోజు రేవంత్ రెడ్డి లేకుండా పీసీసీ అధ్యక్షులతో ఉప ముఖ్యమంత్రితో ఫోటోలు దిగారని హరీష్ రావు గుర్తు చేశారు. కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు, వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు, ప్రాజెక్టులు కట్టమన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు? నీ పేగులు వీక్తా, మెడలేసుకుంటా, నేను తొండలు సొర్రగొడతా, తొక్కుతా, సంపుతా, సీరుతా, బట్టలు కూడా వీక్తా, గిద్దప్ప సావు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడిండా ముఖ్యమంత్రి? మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు, ధర్నా పెట్టిండు. ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? నేను రాహుల్ గాంధీని తోలుకొత్తా, ప్రధానమంత్రిని ఒప్పిస్తా, పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడిండు. కానీ ఢిల్లీ దాకా పోయినాక అర్థమైంది ఏంది? ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే, వాళ్ళని పిలిచి ఫోటోలు దిగిరు తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే, ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే. ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయితే. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్న గ్రీవెన్స్ లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి పాల్గొని శ్రీకాళహస్తి యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు. దేవరకొండలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సమావేశ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, ఏఐసీసీ కమిటీ సభ్యులు సంజీవ్ ముద్రాజ్ తో కలిసి ఎమ్మెల్యే నినావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగ అమలుకు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానించే విధంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జై బాపు, జై భీమ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
హనుమకొండలో జరిగిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణపై సమన్వయ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో మే 1 నుండి 31వ తేదీ వరకు పలు క్రీడాంశాలలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9 నుండి 25 వరకు నగరంలోని ఔత్సాహిక క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఈ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు దాతల సహకారంతో పాటు గుండ్లు లాంటి అల్పాహారం అందించాలని సూచించారు. క్రీడాకారుల స్పందనకు అనుగుణంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇవాళ మనం సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయబోతున్నాం. అందులో మనకు మెయిన్గా ఇక్కడ చాలామంది మాట్లాడిన వాళ్ళు ఏమన్నారంటే, ఇంతకుముందే డిఎస్డిఓ గారు చెప్పారు, ఒకటి రిఫ్రెష్మెంట్, ఒకటి తర్వాత కోచెస్ కానివ్వండి, అక్కడ అసోసియేషన్స్ కానివ్వండి, కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా కొన్ని తక్కువ ఉన్నాయి, అవి కూడా మనం పర్చేజ్ చేస్తే బాగుంటుంది మేడం. సో ఈ సమ్మర్ క్యాంపు హనంకొండలో అండ్ కొన్ని అర్స్ట్వైల్ డిస్ట్రిక్ట్స్లోనే జరుగుతుంది. ఇది ఒకటి ఆల్మోస్ట్ హిస్టారిక్గా నడుస్తూ ఉంది ప్రతి ఇయర్. అండ్ ఈచ్ ఇయర్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది పెరుగుతున్నారు, రెస్పాన్స్ కూడా మంచిగా వస్తుంది పబ్లిక్ నుంచి. సో అదే స్పిరిట్లో ఈసారి కూడా మనకి మంచి పబ్లిసిటీ ఉంటే వీఆర్ టేకింగ్ అప్ ఒక 22 డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్స్, స్పోర్ట్స్ తీసుకుంటున్నాం. కాబట్టి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు. సో మెయిన్ ఈరోజు మీటింగ్ ఉద్దేశం ఒకటి, ఎక్కువ అవగాహన, పబ్లిసిటీ అనేది అందరి తరఫు నుంచి మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఆర్ ఆల్ ది హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో డిపార్ట్మెంట్స్ నుంచి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఉన్న పీఈటీస్ అండ్ ప్రిన్సిపల్స్ అందరు కూడా మీ ద్వారా కమ్యూనికేట్ అవ్వాలి. పిల్లలందరూ కూడా విత్ ఇన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మాకు కూడా అరేంజ్మెంట్స్ చేయడానికి, ప్లాన్ చేయడానికి ఇంకా ఈజీగా ఉంటుంది. అందరు కూడా మళ్ళీ 30th ఫస్ట్ నాడు వచ్చి మేము జాయిన్ అవుతామంటే కొంచెం మనకి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి బై 25th లాస్ట్ డేట్ అనుకున్నాం. కాబట్టి అదే రోజుకి అందరికీ అప్లికేషన్. రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అణగారిన మరియు వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన మరియు సామాజిక సాధికారత పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత మాట్లాడుతూ ఎవరు కూడా నిరుపేదలుగా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వాటి ప్రయోజనాలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అలాగే బిలో పవర్టీ లైన్లో ఎక్కువ మంది ఉండకుండా ఉండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కనిపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మనకి రాజ్యాంగం, అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అధికరణం ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ. చైర్మన్లో కూడా చాలా 10 రకాలైన సర్వీసెస్కి డెఫిషియన్సీస్ ఉంటే కనుక మనం పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు కూడా పర్మనెంట్ లోకాల చైర్మన్ మేడం దగ్గరికి రావచ్చు. ఎలాగో అందరూ ఉన్నారు కాబట్టి మేడం కూడా ఒక క్లాస్ దానిపైన తీసుకుంటారు. సో మీరందరూ కూడా మీకు పారాలీగల్ వాలంటీర్గా, అంగన్వాడీ వర్కర్స్గా ఉండి మీరు అక్కడికి వెళ్తారు కాబట్టి హార్ట్కి తీసుకుని రెస్పాన్సిబిలిటీని మీరు అవేర్నెస్ తెచ్చుకుని ప్రజలకి అవేర్నెస్ తెచ్చేలాగా ఉండండి. సరేనండి, అందరూ బాగున్నారా? ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న హనుమాన్ విజయ యాత్ర నిర్వహణపై కోటి మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేతృత్వంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. సిపి మాట్లాడుతూ పీస్ కమిటీ సభ్యుల కారణంగా నగరంలో ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుగుతున్నాయని, వారం రోజుల క్రితమే శ్రీరామ నవమి శోభయాత్ర ప్రశాంతంగా జరిగిందన్నారు. ఇప్పుడు వీర హనుమాన్ విజయ యాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తామని, యాత్ర నిర్వాహకులు సహకరించాలన్నారు. శోభయాత్ర తర్వాత వారం రోజుల తర్వాత ఇప్పుడు కూడా వీర హనుమాన్ విజయయాత్ర జరుగుతుంది ఆనవాయితీగా. సో ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ ఇది వస్తుంది. సో దాని గురించి ఈరోజు ఇక్కడ కోటి మెడికల్ కాలేజ్ ఆడిటోరియంలో సమన్వయ సమావేశం జరిగింది. దీంట్లో విహెచ్పి, బజరంగ్ దళ్ సంబంధించిన ప్రతినిధులు, పెద్దలు అందరు కూడా వచ్చారు. మా తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాచకొండ లెంత్లో ఉంది. దాదాపు 10:30-11 గంటల ప్రాంతంలో ఇది ప్రారంభమయ్యి రాత్రి 7:30-8 వరకు కొనసాగుతుంది. వేరే చిన్న చిన్న ర్యాలీస్ వచ్చి దీంట్లో కలుస్తుంటాయి, వెళ్తుంటాయి. సో ట్రాఫిక్ సమస్యలు, ఆ రోజు శనివారం కనుక ట్రాఫిక్ కూడా ఉంటుంది, వర్కింగ్ డే అది. మా గవర్నమెంట్ హాలిడే ఉన్నప్పటికీ సెకండ్ సాటర్డే, కానీ
నార్మల్ ప్రైవేట్ ట్రాఫిక్ ఉంటుంది. సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ట్రాఫిక్ డైవర్షన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ కానివ్వండి అన్ని కూడా చేసి పెట్టాం. శేరిలింగంపల్లి నియోజకవర్గం కూకట్పల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్లో గత కొంతకాలంగా అక్రమ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటి అమ్మకాలు చేస్తున్నారని ఎన్నిసార్లు హెచ్చరించినా వారు స్పందించకపోవడంతో చివరిగా ఆదివారం వరకు గడువు ఇస్తున్నామని కాలనీ అధ్యక్షుడు చంద్రారెడ్డి తెలిపారు. నీటిని తరలించే వాహనాలపై కాలనీ వాసులు తిరగబడితే వెల్ఫేర్ అసోసియేషన్ కి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. వాటర్ ప్లాంట్ యజమానులకు విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి మీరు వాటర్ ప్లాంట్ బంద్ చేసుకుని తక్షణమే, లేదంటే పాపినార్ వాసులను తిరగబడే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పటికీ మేము రిక్వెస్ట్ చేసినాం, పోయిన 2 వారాల కింద కూడా చెప్పినాం, అయినా మీరు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈ సండే వరకు మీకు టైం ఇస్తున్నాం. సండేలోపు బంద్ చేయని ఎడల జనాలు మాత్రం తిరగబడితే మేము సొసైటీ వాళ్ళం బాధ్యులం కాదు. ఆటో ట్రాలీలు కూడా విపరీతంగా నీళ్ళు తోడు దగ్గరికి వచ్చే నీటిని తరలించకపోయే ఆటో ట్రాలీలకి డీసీఎంలు వీళ్ళకి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు వచ్చేసి మా బస్సులోకి వచ్చేసి ఈ నీటిని తరలించకపోయే ప్రయత్నాలు ఏవైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా మీరు ఆపుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు మేము ఈ పోరాటం ఏదైతే ఉందో ఉధృతం చేస్తాం. తర్వాత నేను కాల్ చేయడం జరిగింది, వాళ్ళకి చేస్తే సరే నేను ప్రెసిడెంట్తో ఫోన్లో మాట్లాడతానని అన్నారు. అంత మళ్ళీ వారం రోజులు ఆగి మళ్ళీ నేను కాల్ చేయడం జరిగింది. చేస్తే నువ్వు ప్రెసిడెంట్ కాదు కదా, నువ్వెందుకు నాకు కాల్ చేస్తున్నావు, వాటర్ ప్లాంట్ల విషయంలో నీకేం సంబంధము, నువ్వెందుకు కాల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ మాట్లాడుతూ బార్ అండ్ రెస్టారెంట్ యాజమానులు పర్మిట్ రూములు తమ వ్యాపారంపై ప్రభావితం చూపిస్తున్నాయని ఫిర్యాదు చేస్తూ ఉన్నారని విమర్శించారు. కస్టమర్లు పర్మిట్ రూముల్లో మద్యం సేవించడానికి ఇష్టపడుతున్నారని మరియు తమకు 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకునే విధానం లేదని, 2 సంవత్సరాల తర్వాత తాము ఈ వ్యాపారంలో ఉంటామో లేదో తెలియదని, ఏ రకంగా చూసినా తమకు 20% పైగా నష్టం వాటిల్లుతుందని తెలిపారు. నా పేరు డి వెంకటేశ్వరరావు, తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మావి కొన్ని ఉన్నాయి. ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్ చేశారు, దాని క్లారిఫికేషన్ ఇవ్వడానికి వచ్చాము. మా డిమాండ్ కూడా కొన్ని ఉన్నాయి. ఎట్లా అయితే ఈ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళు పర్మిట్ రూమ్ల మీద వాళ్ళు మాట్లాడుతున్నారు. పర్మిట్ రూమ్లు గవర్నమెంట్కి పాలసీ ప్రకారంగానే మాకు ఇస్తున్నారు. ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చిన ప్రకారంగానే నడుస్తుంది. అండ్ రెండోది టైమింగ్స్ కూడా మాకు ముందర నుంచి 11 గంటలే ఉండేది, ఇప్పుడు కూడా 11 గంటలకే టైం ఉంది. బార్ కాదు, అలానే కొత్త లైసెన్స్ కోసం అప్లై చేయాలి. అలానే బార్లకు కూడా 2 ఏళ్ళకి ఒకసారి టెండర్ పెడితే అప్పుడు ఎవరికి నష్టం అవుతున్నా, ఎవరికి ప్రాఫిట్ ఉన్నా గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది కనుక మా డిమాండ్ దాని ప్రకారంగానే ఉండాలి. అండ్ పింటు నిబ్బు డిప్పు ఏదైతే ఇచ్చారో గవర్నమెంట్ వాళ్ళు మధ్యలో వచ్చారో అది వెంటనే విత్డ్రా చేసుకోవాలి అని మా డిమాండ్. ఎందుకంటే మాకు 20% సేల్ పడిపోయింది దాని మూలంగా. అది లేకుండా ఉంటే మాకు వైన్ షాప్ మీద వచ్చేదే వాటి మీద ప్రాఫిట్. ఇప్పుడు అది లేదు కనుక మాకు కూడా అది వాళ్ళకి బంద్ చేసి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. బెల్లంపల్లి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెరిగిన గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రోజురోజుకి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయని, సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ధరలు నియంత్రించాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఖచ్చితంగా గ్యాస్ ధర తగ్గించాలి. ఈ పేద ప్రజలను ఆదుకోవడానికి ఎన్నో పథకాలు తీసుకొస్తా ఉన్నారు. మాకు మీద నోట్ల బెల్లం పెట్టి కింద మంట పెట్టినట్టు అవుతా ఉన్నది. మాకు ఇచ్చేది ఉచితం అంటాను. ఏమి ఉచితం ఇస్తా ఉన్నారు? మీరు గ్యాస్ ఏమన్నా ఉచితంగా ఇస్తా ఉన్నారా? ఇంత రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ధరల పెరుగుదలకు మేము పార్టీల మా పక్షాల పరంగా మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే కూడా ఇది గ్యాస్ తగ్గించాలి. పెట్రోల్
హైదరాబాద్ హైదర్గూడలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్ కార్యాలయంలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీ సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి సమావేశంలో మారం జగదీష్ మాట్లాడుతూ పాలకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఉద్యోగులను వాడుకుంటున్నారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ఓటర్లలో 2% ఉన్న ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ సెంట్రల్ ఫోరం రాష్ట్ర స్థాయి ఆశాజ్యోతి సింహశబ్దం ఉద్యోగ హక్కుల పరిరక్షణకై 6 దిశలు పోరాడుతూ ఈ రోజు చూపుతున్నటువంటి మారం జగదీశ్వర గారి సారథ్యంలోనే మన తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం తిరిగి మరలా పునర్జన్మ తీసుకొని పూర్వం పోసుకున్నటువంటి సందర్భం. నిజంగా వాస్తవానికి పెండింగ్లో ఉన్నాయి. మున్సిపాలిటీ కూడా అక్కడ ఉన్న కమిషనర్ ఎలా ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆ ప్లేస్ దగ్గర ఓడికలు తీసేసిందంటే మీరు సంఘటిత లేకపోవడమే దీనికి కారణం. మనం అందరూ సంఘటితంగా ఉన్నాం. అన్ని జిల్లాలు ఏకమైన చేసేసి ఒక ఫోరాన్ని బలోపేత చేద్దాం. గతంలో ఫోరం ఉండే డైరెక్ట్ మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా టీఐలో మెంబర్గా ఉన్నారు. ఈ టీఐలో సంఘం ఉన్నన్ని రోజులు మన ఉద్యోగుల హక్కులకు లోకాలు వాస్తవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని వివేకానంద స్కూల్ ద్వితీయ వార్షికోత్సవ మరియు గ్రాడ్యుయేషన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్ శ్రీమతి గాదంశెట్టి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి పసలపూడి శ్రీసిటీ సమీపంలో 6వ నూతన బ్రాంచ్ ని ప్రారంభిస్తామని, విద్యార్థులకు ఏసీ క్యాంపస్, బస్సు సౌకర్యం మరియు హాస్టల్ వసతి సొంత భవనంలో కల్పిస్తున్నామని స్కూల్ నిర్వాహకులు తెలిపారు. My dear parents, well-wishers, friends, print and electronic media, to everybody, good evening one and all. So I am waiting for the privileged day. So today I am feeling happy to see all the parents. So everybody is waiting for this day to be seated and enjoy with the children programs. Entire state no power at all. Now it's working on generator. So then also no problem at all. God has given nice weather to us. So outside also nice atmosphere. Then AC. So God ఇంకా బాగుంటారు. ఎక్కడ ఉంది అంటే ఇది పొగడతా. కాబట్టి దయచేసి సభాముఖంగా నేను తెలియజేసేది ఏంటి అంటే పొగడత ద్వారా మనం అన్ని సాధించవచ్చు. మన పిల్లల్ని కూడా మన పొగడత ద్వారా అన్ని విషయాల్లో మనం జయించవచ్చు అనే విషయం. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ గా బీసీ కుల సంఘాల కో చైర్మన్ చిన్న శ్రీశైలం యాదవ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో బీసీ నాయకులు లేనట్టు కవిత బీసీ నినాదం ఎత్తుకుందని, ప్రజలు ఆమె మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ రోజు అందరం కలిసి 11వ తేదీ నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించడానికి మహాత్మా జ్యోతిబా పూలే 198వ ఆ కమిటీ చైర్మన్ గా అన్న పెద్దలు చిన్న శ్రీశైలం యాదవ్ గారిని ఈసారి రాష్ట్ర చైర్మన్ గా వారిని మేమందరం ఎన్నుకుంటూ వారి ఆధ్వర్యంలోనే ఈ సంవత్సరం మహాత్మా జ్యోతిబా రోజు రోజుకు అంచివేసి తెలంగాణ రాష్ట్ర సమితిలో, భారతీయ రాష్ట్ర సమితిలో బీసీలలో వస్తున్నటువంటి చైతన్యాన్ని పక్కదోబట్టి బీఆర్ఎస్ లో పార్టీలో ఉన్న బీసీలను అణగదొక్కడానికి మాత్రమే ఈయనొక పూలే విగ్రహం నాటకం ఆడుతుంది తప్ప ఇవాళ వారికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. మీకు చిత్తశుద్ధి గనక ఉంటే నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఏప్రిల్ 27వ నాడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని జరుపుకుంటుంది. ఏప్రిల్ 27 నాడు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రజతోత్సవాన్ని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వగలుగుతారు. పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ కమాన్ నుండి రుద్రారం గణేష్ గడ్డ గణపతి దేవాలయం వరకు పటాన్చెరు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పాదయాత్రగా వెళ్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధు ఆదర్శ్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో రైతులకు మేలు చేసిన ప్రభుత్వమని హరీష్ రావు అన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, టీఆర్ఎస్ సీనియర్ యువ నాయకులు మాదిరి
పృథ్వీరాజ్, శ్రీధర్ చారి, గఫర్ భాయ్, తొంట అంజయ్య, బాలరెడ్డి, అజీం ఉద్దీన్, నరసింహ, ఆర్గనైజర్ సెక్రటరీ కుత్బుద్దీన్, డివిజన్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే గౌస, టీపీయూఎస్ మండల్ ప్రెసిడెంట్ అబు అలీ కురీఫ్షి పాల్గొన్నారు. ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది. ఏం చెప్పిండు ఆ రోజు? చెప్పింది ఒక్కటన్నా అమలవుతుందా? మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే? ఎల్ఆర్ఎస్ ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. ఆ రోజు ఏమన్నాడు? మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ కూడా మాకు రియాక్ట్ ఈ రకంగా పనిచేయండి అని చెప్పినందుకు 25 సంవత్సరాలుగా అలుపెరగకుండా పార్టీ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో నిమగ్నమై తనదైనటువంటి ముద్ర వేసి ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గౌరవనీయులు మనందరి ప్రియతమ నాయకుడైనటువంటి హరీష్ రావు గారు, గౌరవ శాసనసభ్యులు మా సోదరులు చింతం ప్రభాకర్ గారు, శేరిలింగంపల్లి డివిజన్లో గల మసీద్ బండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సురభి కాలనీలోని చుట్టుపక్కల ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థుల భవిష్యత్తు కొరకు ఆనాడు స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత నాగేంద్ర యాదవ్ సొంత ఖర్చులతో నిర్మించిన ఎంపీపీఎస్ పాఠశాలలోని విద్యార్థులు బాగు చదువుకుని ఉన్నతమైన చదువులు చదువుతున్నారని తెలిపారు. మనకి ప్రగతి కావాలి అంటే చదువు ఉండాల్సిందే. మన ప్రాంతంలో మరి ఈ చక్కటి విద్యాలయాన్ని ఎన్నో ఆశలతో నిర్మించుకున్నాం. మరి ఆ నిర్మాణంలో భాగంగా అనంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. అనంత్ రెడ్డి గారి కృషి ఈ పాఠశాల అభివృద్ధికి చాలా చాలా నేను నా మాటల్లో చెప్పలేనటువంటిది. ఆయన ప్రొద్దులు లేవగానే నా స్కూల్కి ఏమి ఇస్తాం, నేను విద్యార్థులు చదువుతూ ఉంటారు. టీచర్లు లేకుంటే మా విద్యా కమిషన్ చైర్మన్ గారిని మురళి గారి దగ్గరికి వెళ్ళి ఒక్క మాట సార్ ఇట్లుంది అని చెప్పగానే మా మండలానికి చాలా పోస్టులు ఇచ్చిండ్రు. దాంట్లో మాకు కూడా 6 పోస్టులు 8 పోస్టులు ఇచ్చిండ్రు. మరి ఈ రకంగా పాఠశాల అభివృద్ధికి, పిల్లల అభివృద్ధికి కృషి చేసినటువంటి మరి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిరిసిల్ల జిల్లాలో పర్యటించి హనుమాన్ పూజలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమావేశం నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్. భువనగిరి నియోజకవర్గ సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి హరీష్ రావు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.